పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అధికారి సహా మరో 24 మందిని సెక్యూరిటీ మార్కెట్ నుంచి 5 ఏళ్ల పాటు నిషేధించిన సెబీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సహా పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరియు 24 ఇతర సంస్థలపై సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా భారతీయ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 5 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది. కంపెనీ నిధులను తప్పుదారి పట్టించడంలో అనిల్ అంబానీ ప్రమేయం కారణం చేత ఈ పనిష్మెంట్కు అర్హులయ్యారు. అనిల్ అంబానీ కంపెనీ నిధులతో రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఫలితంగా వాటాదారులకు తీవ్ర నష్టాలు వచ్చాయి. కంపెనీ మనీ డ్రా చేయడం వల్ల కంపెనీ షేర్ వాల్యూ తగ్గి ఆ షేర్ల మీద ఇన్వెస్ట్ చేసిన వారు నష్టపోయారు. ఈ రుణాలు ఎటువంటి నమోదు చేయబడిన తాకట్టు లేదా సెక్యూరిటీ లేకుండా మంజూరు చేయబడ్డాయి. బోర్డు ఆదేశాల పట్ల ఈ నిర్లక్ష్యం చూపెట్టడం సెబీ గ్రూప్ కు కోపం వచ్చేలా చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనబడే సెబీ ఉన్నదే స్టాక్ ఎక్స్చేంజీలు, కంపెనీ సెక్యూరిటీస్ చూసుకోవడానికి. వీరి రూల్స్ అండ్ రెగ్యులేటివ్స్ వాటాదారులకు సేఫ్టీ ప్రోటోకాల్ రన్ చేస్తుంది. ఏ కంపెనీ అయినా రూల్స్ దాటి కంపెనీ షేర్స్ ను నమ్ముకున్న వారికి నష్టం కలిగిస్తే సెబీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదే విషయమై అనిల్ అంబానీ మీద 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.